ఆయన్ని ఓసారి సుప్రీం హీరో అంటారు, మరోసారి మెగాస్టార్ అంటారు, ఇంకోసారి అన్నయ్య అంటారు. అవేవి కాదంటే ముద్దుగా చిరు అంటారు. అది ఆయనకు నచ్చిన పేరు, ప్రేక్షకులు మెచ్చిన పేరు. చిన్న చిన్న పాత్రలతో, విలన్ వేషాలతో టాలీవుడ్ లో ప్రవేశించి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన ఆయనే చిరంజీవిగా సుపరిచితులైన కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఇవాళ ఈ వెండితెర విజేత పుట్టినరోజు. భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. ఆ రాజు గాదే ఈ రాజు పాట, నా పేరే రాజు, ఎంతే రాజు, మేరా నామ్ రాజు. తెలుగు చలనచిత్ర సీమలో ఆయన విజేత. సినిమా రంగంపై ఉన్న అభిమానం, నటుడిగా స్థిరపడాలన్న ఆకాంక్ష వెరసి చిరంజీవిలో సినిమా పురుగు తొలవడం మొదలైంది. చెన్నైలో చదువుకు స్వస్తి చెప్పి మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నటనలో డిప్లొమా సంపాదించారు. చిరు రాత్రికి రాత్రి మెగాస్టారుగా మారలేదు. ఆ బిరుదు వెనక ఎంతో శ్రమ, ఎన్నో నిద్రలేని రాత్రులు దాగున్నాయి. పునాదిరాలు చిత్రంతో ముఖానికి రంగేసుకున్న మొదట విడుదలైన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, జరుపుకో భలే రొమాన్స్. అభిలాష చిత్రం నటుడిగా చిరంజీవి కెరీర్ కు మంచి మలుపునిస్తే ఖైదీ సినిమా మాస్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చిరంజీవిలో మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆయన నృత్యమే. చిరు స్టెప్పులకి కాలు కదుపుని వారుండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద, ముసలి ముతక చిరంజీవి డ్యాన్సులంటే తెగ ఇష్టపడతారు. తెలుగు తెరపై మొదటిసారి బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుందంటే అతిశయోక్తి కాదు. పుట్టంగానే మట్టైపోయే కుట్టి చట్టాం వస్తే ముద్దు పెట్టాలంటే అల్లాడిపోతావే అమ్మడు. విలక్షణ చిత్రాలను అందించే విశిష్ట దర్శకులందరితో చిరంజీవి పనిచేశారు. జంధ్యాల దర్శకత్వంలో చంటబ్బాయ్, కె బాలచంద్ర దర్శకత్వంలో సొంత బ్యానర్ పై రుద్రవీణ, కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయం కృషి, ఆపద్బాంధవుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో జగదేక వీరుడు, అతులోక సుందరి లాంటి సినిమాల ద్వారా అగ్రస్థాయికి ఎదిగారు. మోజుల్లో నేను యముడవుతా వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. యమహో నీ యమ యమ. 2002 నుంచి చిరంజీవి పాత్రల తీరుతిన్నులు మారిపోయాయి. ఇంద్రా సినిమాలో నాయకుడి పాత్రలో నటించి మంచి విజయాన్ని సాధించాడు. ఠాగూర్లో లంచగొండితనాన్ని వ్యతిరేకించి పోరాడే వ్యక్తిగా ఒదిగిపోయాడు. ఇక శంకర్ దాదా సీక్వెల్స్ గురించి చెప్పేదేముంది? ముఖ్యంగా శంకర్ దాదా జిందాబాద్ లో గాంధీగిరిని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో చిరంజీవి ఘన విజయం సాధించాడు. ఆయన ఈ దేశాన్ని ఎంత గొప్పగా ఉండాలని కోరుకున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నాం. దేశం మరీ అంత పాడైందంటారా? అంతో ఇంతో అభివృద్ధి కనిపిస్తోంది కదా. నా పొంద అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి, కుంభకోణాల్లో అభివృద్ధి, ఆకలి చావుల్లో అభివృద్ధి, ఆత్మహత్యలు చేసుకోవడంలో అభివృద్ధి, ఈ దేశాన్ని దోచుకోవడంలో అభివృద్ధి. అరే, పంపు ఉంటుంది కానీ నీళ్లుండవు, బల్బు ఉంటుంది కానీ కరెంట్ ఉండదు, హాస్పిటల్కి వెళ్తే బెడ్లు ఖాళీ ఉండవు, ఒకవేళ బెడ్ దొరికినా డాక్టర్లు ఉండవు. ఏదైనా సమస్య వచ్చి నాయకుడి దగ్గరికి వెళ్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటాడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీటింగ్ లో ఉన్నాడంటారు, ఇంటికి ఫోన్ చేస్తే బాత్రూమ్ లో ఉన్నాడంటారు. ఇక దొరికినప్పుడు అప్లికేషన్ పెట్టుకోమంటాడు. అప్లికేషన్ పెడితే తిరుగుతుంది చూడండి, రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్.
ఈ రోజున గాంధీ వచ్చి ఎలక్షన్ లో నిలబడ్డా బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగ్లు చేసి ఆయన కూడా ఓడగొడతారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంతగా ఎదిగిపోయింది మన దేశం. కేవలం తెలుగులోనే గాక ఇతర భాషల్లోనూ చిరంజీవి తన ప్రత్యేకతను చాటారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మించారు. అందులోనూ అతిథి పాత్రలో చిరంజీవి కనువిందు చేశారు. బాలీవుడ్ లోనూ ది జెంటిల్ మ్యాన్, ఆజ్కా గోండారాజు లాంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. మంజునాథ లాంటి సినిమాల ద్వారా కన్నడంలోనూ నటించాడు. अरे रूप सुहाना लगता है चांद पुराना लगता है तेरे आगे हो जानम ओ तू भी क्या चीज है हर दिल अजीज है दिल चाहे देखें तुझे हम हर दम रूप सुहाना लगता है चांद पुराना लगता है तेरे आगे हो जानम अरे रूप सुहाना लगता. పురాణ పాత్రల్లో పెద్దగా కనిపించిన చిరంజీవికి శివుడి వేషమంటే మక్కువ. స్వతహాగా డాన్సర్ కావడం వల్లనేమో ఆ నటరాజు పాత్ర వైపు మొగ్గు చూపాడు. ఆపద్బాంధవుడులో స్వల్ప నిడివి గల శివుడి పాత్రలో కనిపించిన చిరు మంజునాథతో ఆ ముక్కంటి పాత్రలో ఒదిగిపోయాడు. శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ. ప్రారంభంలో సహా నటునిగా నెగిటివ్ పాత్రలు, విలన్ రోల్స్ తోనూ ఆరంభమైన చిరంజీవి కెరీర్ కుటుంబ కథా చిత్రాలు, రౌద్రం, ప్రతాపం ఉట్టిపడే పాత్రలు, అడపదడప హాస్యభరిత చిత్రాలతో వేగంగా సాగింది. సాంఘిక చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించిన చిరు నాయకుడి లక్షణాలున్న పాత్రల్లో ఒదిగిపోయేవారు. సారీ, మేం చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు. మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి. ముందు మీరు 20 లక్షలు వీళ్ళకి కడితే బాడీని తీసుకెళ్తాం. 20 లక్షలు మేం కట్టాలా? ఏంటి మీరనేది? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు. కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాపాడండి అని. అర్థం కాలా? నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఓ సాధారణ క్యారెక్టర్ నటుడి స్థాయి నుంచి అగ్రస్థాయి కథానాయకుడిగా ఎదిగారు చిరంజీవి. కష్టేపల్లి అనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆ వెండితెర విజేతకు ఈటీవీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. నేను మీ మనిషిని, మీకోసమే పుట్టాను, మీతోనే ఉంటాను. అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురించు సింహం నీవురా, ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోష.